ఐ లవ్ యూ కదా చెప్పే శర్వాణి. అవతల నా కొడుకు ప్రాణం తన చేతుల్లో ఉంది. చిచ్చి, నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? నా వల్ల కాదులేను. ఇదిగో అమ్మి, మీ బావ నీ కాబోయే పెనుమిటి కాబట్టి నువ్వు ఆట పట్టించిన తప్పులేదు. మేము అత్తమామలు అయ్యుండి అల్లుడిని అత్తమాలను ఆట పట్టిస్తా ఉంటే మౌనంగా ఉండటం అన్నిసార్లు మంచిది కాదమ్మా. అవునమ్మి, మీ బావ చేత నువ్వు ఐ లవ్ యూ అని చెప్పించాలని ఇదంతా చేస్తా ఉండవు. కానీ మీ బావకు కూడా నువ్వంటే నాకిష్టం బావా అని ఒకసారి చెప్పడం మంచిదమ్మీ. నిజమే చెల్లెమ్మా, లేదంటే బావ సంబంధాలు తీసుకురావటం నువ్వెట్టా జడగొట్టం ఎన్నాళ్ళు జరుగుతాయట? అమ్మి, నా మాట ఈయనే మీ బావతో ఒకసారి నీ మనసులో ఉన్న మరి చెప్పే తల్లి. ఆలస్యం అమృతం విషం అంటారు. ఇప్పటికే మీ బావ ఎవరో అచ్చని ప్రేమించాడని అందరం బాధపడతా ఉండాం. ఇప్పుడు కూడా చెప్పకుండా దాచేస్తే రేపు ఏదైనా జరగచ్చేమో అమ్మీ. మీ బావతో నీ మనసులో మాట చెప్పే అమ్మీ. ఏందే మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తా ఉండారు. మా బావతో నేను ఐ లవ్ యూ చెప్పించుకోవాలని చూస్తా ఉంటే మీరేంది ముందు నన్నే ఐ లవ్ యూ చెప్పేయమంటుండారు. ఇదిగో నాయనా, నీకు తెలియలేదు కాని మా బావ నన్నే ప్రేమిస్తా ఉండాడు. ఇంకా నాంచుడొద్దమ్మీ. నా మాట విని మీ బావకు నిజం చెప్పేయ్. నాకిష్టం లేకనే పెళ్లి సంబంధాలు చెడగొట్టుకున్నాను. ఇక ఏ సంబంధం తీసుకురావద్దు బావా అని చెప్పేయ్. సరే నాయనా, మీరందరూ అంతగా చెప్తుండారు కదా, మా బావతో నేను మాట్లాడతాను. సరేనా? రాలుడు, నీకు 100 ఏళ్ల ఆయుష్ అల్లుడు. ఇప్పుడిప్పుడే నీ గురించి మాట్లాడుతా ఉండాము. అవును బావా. నాయనా, మా బావకి 100 ఏళ్ల ఆయుషే. ఏంటి సంయుక్త, నా గురించి అంత సీరియస్ గా మాట్లాడటానికి ఏముంది? ఇంకా నీ గురించి మా అమ్మ గురించి మాట్లాడటానికి ఏముంది అల్లుడు? మీ పెళ్లి గురించే. యా ఎగ్జాక్ట్లీ, నేను పెళ్లి గురించి మాట్లాడడానికే వచ్చాను మావయ్య. ఏంది బావా, సడన్ గా పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చుండేనని చెప్తా ఉండావు? నాకిక్కడున్న బాధ్యత ఇదొక్కటే కదా సంయుక్త. అత్తయ్య, మావయ్య, మీరందరూ హ్యాపీగా ఉండాలని ఎప్పటికీ కోరుకునేవాణ్ణి నేను. మేం కూడా అదే కోరుకుంటా ఉండాం అల్లుడు. నువ్వు మా అమ్మి సంతోషంగా ఉంటే మాకు అదే కోట్ల రూపాయలతో సమానం. మీ మనసు నాకు తెలుసత్తయ్య. మీరు మా సంతోషం కోరుకుంటారు కాబట్టే ఇన్ని రోజుల నుంచి నా కోసం, సంయుక్త కోసం మీరు పుట్టి పెరిగిన సీమను కూడా వదిలేసి ఇక్కడే ఉండిపోయారు. ఇది చాలు మీ మనసేంటో చెప్పడానికి. అల్లుడు, మేమందరము కలిసి మా అమ్మితో నీ గురించే మాట్లాడుకుంటున్నాం అందరూ. ఏంటి మావయ్య అది? ఏమి లేదు అల్లుడు, ఇప్పటికే ఓ పెళ్లి సంబంధం నేను తీసుకొచ్చినాను, ఓ పెళ్లి సంబంధం నువ్వు తీసుకొచ్చినావు. మళ్ళీ ఏ సంబంధం తీసుకొచ్చినా వాళ్ళకి నచ్చుతుందో లేదో కూడా తెలియదు.
పైగా ఓ పెండ్లి సంబంధం కుదరాలంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. అందుకే మేమందరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చినాము. మావయ్య, ఇప్పుడు నా గురించి, నా పెళ్లి గురించి టెన్షన్ లేదు. టెన్షన్ అంతా సంయుక్త గురించే. ఏందెలుడు నువ్వు చెప్పేది? నీ పెళ్లి గురించి టెన్షన్ లేకపోవడమేంది? అవునత్తయ్య, నేనసలు ఇప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చింది ఆ విషయం పైనే. సంయుక్త, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నీ పెళ్లి నా పెళ్లి ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో జరుగుతుంది. ఇక నువ్వేం ఆలోచించుకో. నీకు వాడు కాకపోతే ఇంకొకడు, బంగారం లాంటి సంబంధాన్ని నేను తీసుకొస్తాను. అల్లుడు, నువ్వు చెప్పడానికి వచ్చిన విషయము దేని గురించి? నాకు పెళ్లి సంబంధం చూడాల్సిన పని లేదు మావయ్య. మీనాక్షి అని లండన్లో నాతో పాటు చదువుకున్న ఇక్కడమ్మాయి, నా గురించి అంతా తెలిసిన అమ్మాయి, తను నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అత్తయ్య, మీరందరూ ఒకసారి అమ్మాయిని చూసి ఓకే అంటే వెంటనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. సంయుక్త, నువ్వు బాధపడాల్సిన పనిలేదు. నీకు మంచి సంబంధం సెట్ అయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను. మీనాక్షి ఎవరు బావా? నా గురించి నీకంటే ఎక్కువ తెలిసినమ్మాయి. నువ్వు తన్ని చూస్తే ఖచ్చితంగా ఓకే అంటావు. అమ్మే, ఇప్పటికైనా చెప్పు తల్లి. మావయ్య, ఏంటి సంయుక్తను చెప్పమంటున్నారు? బావా, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పమంటున్నాడు బావా మా నాయన. సంయుక్త, ఇప్పుడు చెప్పాల్సింది బెస్ట్ ఆఫ్ లక్ అని కాదు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాలి. అలాగే బావా. మావయ్య, వీలైనంత త్వరలో మంచి రోజు చూసుకుని మీనాక్షి ఫ్యామిలీకి నిన్ను పరిచయం చేస్తాను. సంయుక్త, ఇప్పుడు నా మైండ్లో అంతా నీ గురించే. ఇప్పటి నుంచి నీకు సంబంధం చూసే పనిలోనే ఉంటాను. వెళ్ళొస్తానత్తయ్య. ఎందుకమ్మి ఏడుస్తా ఉండావు? నువ్విలా నోరు తెరిచి చెప్పనంత వరకు ఇలాగే ఏడవడం తప్ప నీకు వేరే మార్గం ఉండదు. చెప్పు చెప్పు అని మొత్తుకుంటా ఉంటే నా మాట వినకపోతివి. అల్లుణ్ణి నువ్వు చేతులారా వదిలేసుకుంటున్నావు తల్లి. అమ్మా, ఏందే? నా కంట్లో కన్నీళ్లు, నా ఒంట్లో బాధలు రావని పోయినసరే చెప్పుండాను కదా, మర్చిపోయిండావా? అమ్మే, ఆల్రెడీ అల్లుడు మీనాక్షి అనే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అమ్మే, నాయనా, 100 మంది మీనాక్షిలొచ్చినా నన్ను దాటుకుని మా బావని ఎవతే తీసుకుని పోలేదు. రాని ఎవతొస్తుందో, నన్ను కాదని మా బావని ఎలా చేసుకుంటుందో
నేను చూస్తాను నేను చూస్తాను నేను చూస్తాను మా బావని నేను ప్రేమిస్తుండాను, మా బావ నన్ను ప్రేమిస్తుండాడు. ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం. ఇది సీమ కాదు కాబట్టి నేను తొడగొట్టడం లేదు గాని, ఇదే సీమ అయ్యుంటే ఈ పాటికి తొడగొట్టి మా బావ చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పిస్తానని శబదం చేసుండేదాన్ని నాయనా. ఇదిగో అమ్మా, మీరేం ఆలోచించబాకండి. ఎప్పటికైనా నా మెడలో తాళి కట్టేది మా బావే. మీరు చూస్తా ఉండండి, మా బావే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. ఏందయ్యదని నమ్మకం? ఏమోనే, మన అమ్మి ఆషామాషిగా చెప్పదే. ఇది బావా మరదల సమస్య, వాళ్ళ సమస్యను వాళ్ళే తీర్చుకోనివ్వు. అమ్మా అమ్మా అమ్మా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. రే, ఇంకోసారి ఎప్పుడూ ఇలా హడావుడి చేయకు. దేవుడి దగ్గర మనసును లగ్నం చేసి ఉంచాలిరా. ఇలా ఎప్పుడు మొక్కుబడిగా చేయకు, సరేనా? ఇదిగో హారతి తీసుకో. ఇప్పుడు చెప్పు, ఏంటా గుడ్ న్యూస్? అమ్మా, నీతో మాట్లాడడానికి మీనాక్షి వాళ్ళ ఫాదర్ వస్తున్నారు. మీనాక్షి వాళ్ళ ఫాదరా? సడన్ గా వాళ్ళెందుకు వస్తున్నారు ఇక్కడికి? అదేంటమ్మా అన్నిటికీ కంగారు పడతావు? అమ్మా, నీకు లాస్ట్ టైమే చెప్పాను కదమ్మా, ఇక నుంచి నీ సంతోషం గురించే ఆలోచిస్తానని. పైగా నువ్వే చెప్పావు కదా, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావని. అందుకే మా పెళ్లి గురించి మాట్లాడటానికి మీనాక్షి వాళ్ళ ఫాదర్ వస్తున్నారు. రామ్మా. ఏరా, నువ్వు నిజంగానే మీనాక్షిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయావా? అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు? నేను మీనాక్షిని పెళ్లి చేసుకుంటున్నానని సంయుక్తకి, శంకరప్ప మావయ్యకి అందరికీ చెప్పే వచ్చాను. పైగా మీనాక్షికి వేరే పెళ్లి సంబంధం చూస్తున్న వాళ్ళ ఫాదర్ నా వల్ల ఆ సంబంధం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మీనాక్షి వాళ్ళ ఫాదర్ రాగానే ముందు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని అడుగుతారు. వాళ్ళంత ఫాస్ట్గా ఉన్నారమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ టెన్షన్ సంయుక్త గురించే కదూ? సంయుక్త కూడా ఓ మంచి సంబంధం చూసి ఇద్దరం ఒకే మండపంలో పెళ్లి చేసుకుంటాం, ఓకేనా?
మీనాక్షి వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఒరే యశ్వంత్, ఇంకొకసారి సంయుక్త గురించి ఆలోచించరా. ఇంకా తన గురించి ఆలోచించడానికి ఏముందమ్మా? తనకు పెళ్లి చేస్తే తను అత్తగారింటికి వెళ్ళిపోతుంది. నేను మీనాక్షిని తీసుకుని లండన్ వెళ్ళిపోతాను. అంతే కదా. వాళ్ళొచ్చి చాలాసేపు అయినట్టుంది. నువ్వు ఉండమ్మా. అంకిల్, ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. రామ్మా. రండి అంకిల్. ఆంటీ ఎలా ఉన్నారు? బావున్నానమ్మా. అమ్మా, ఏనే మీనాక్షి వాళ్ళ ఫాదర్. నమస్కారం చెల్లెమ్మా. నా పేరు అమర్నాథ్, మీకు కాబోయే వియ్యంకుణ్ణి. నమస్కారం అండి. కూర్చోండి అన్నయ్య గారు. యశ్వంత్, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. వీడు ఏకంగా ఆ మీనాక్షిని దాని ఫాదర్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ టైంలో సంయుక్త వచ్చిందంటే ఇల్లు పీకి పందిరేస్తుంది. ఏందిది? మా అత్తింటికొస్తే మా కార్ రావాలి, లేదంటే శర్వాణి పోలీస్ బండి రావాలి. ఎవరిది కొత్త బండి? యశ్వంత్, నీకు అర్జున్కి ఎందుకు బ్రేకప్ అయిందో నాకు తెలియదు. బట్ నువ్వు అర్జున్ని మర్చిపోయి నన్ను వెతుక్కుంటూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీనాక్షి, పాస్ట్ ఈజ్ పాస్ట్. మన మధ్య ఇక అర్చన టాపిక్ ఉండకూడదు, ప్లీజ్. అమ్మా మీనాక్షి, నీకు అబ్బాయికి నువ్వు నచ్చిన తర్వాత నెగటివ్ డిస్కషన్స్ పెట్టుకోకపోవటమే అందరికీ మంచిది. యశ్వంత్, మీ అమ్మగారితో ఇవాళ అన్ని విషయాలు మాట్లాడి త్వరలో పెళ్లికి ముహూర్తాలు ఫిక్స్ చేస్తాను. బావా, బావా, బయట కారు ఆగున్నది, ఎవరిది? రా సంయుక్త. బావా, ఎవరి అమ్మాయి? సంయుక్త, నీకు లాస్ట్ టైమే చెప్పాను కదా, తనే మీనాక్షి. నేను చేసుకోబోయే అమ్మాయి, నేను చేసుకోబోయే అమ్మాయి, నేను చేసుకోబోయే అమ్మాయి, చేసుకోబోయే అమ్మాయి, చేసుకోబోయే అమ్మాయి, చేసుకోబోయే అమ్మాయి, చేసుకోబోయే అమ్మాయి, చేసుకోబోయే అమ్మాయి, చేసుకోబోయే అమ్మాయి. హాయ్, ఐఎమ్ మీనాక్షి. ఓసిన రాక్షసి, నా పచ్చని సంసారంలో నిప్పులు పోయడానికి వచ్చుండావా? చెప్తానే సంగతి. సంయుక్త.
నైస్ టు మీట్ యు మీనాక్షి. యశ్వంత్, నా చేయి వదలమని చెప్పవా? ఏంటి చెల్లెమ్మా, షేక్ హ్యాండ్ కే షేక్ అయిపోతా ఉండవు? ముందుంది ముసళ్ళ పండగ. ఇదిగో అత్త, ఏడుండవు? యశ్వంత్, ఆ అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతుంది? అసలు ఎవరు అమ్మాయి? యశ్వంత్, తనకేమైనా మెంట్లా? చాచా, తను మా అత్తయ్య కూతురు మీనాక్షి. తనకి ఓ మంచి పెళ్లి సంబంధం చూస్తున్నాను. అన్నీ కుదిరితే ఒకే ముహూర్తంలో ఒకే మండపంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకైనా మంచిది. ఆ అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది. నోనో, మీకా భయం లేదంకిల్. తన మాట తీరే అంత. ఎట్టెట్టా? కొడుకేమో పిల్లని తెచ్చుకుంటే అమ్మేమో మర్యాదలు చేస్తుండదా? సంయుక్త, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదే. అంతా మీ బావ చేసిన పనే. చెప్ప పెట్టకుండా దాన్ని తీసుకొచ్చాడు. ఇదిగో అత్త, ఇప్పుడే ఆ గజ్జెల గుర్రానికి చిన్న జలకిచ్చొచ్చుండాను. నేనుండగా అది మా బావని ఎట్టా చేసుకుంటుందో నేను చూస్తా. ఆ సంయుక్త, కాఫీ చల్లారిపోతోంది, నేను వెళ్ళిచ్చురానా? ఇక్కడ జీవితాలే చల్లారిపోతుండాయి. కాఫీకేం కొంపలు మునిగిపోతాయా? నువ్వీనే ఉండు. వాళ్ళ కాఫీ లేదు, కాకరకాయ లేదు. ఇదిగో అత్త, గుడికి పోయి నీ పేరు మీద బావు పేరు మీద అర్చన చేయించుకుని వస్తా ఉండాను. ఇప్పుడిలా రివాల్వర్ తల మీద పెట్టి బుల్లెట్స్ దించితే బుల్లెట్ తలలోనే ఉండిపోతుందా, లేక వెనక నుండి బయటకొస్తుందా?